జనగణన కులగణనపై రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఇందుకు ఏఐసిసి పాత కార్యాలయం వేదిక కానుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరు కానున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుక్కు హాజరవుతారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో జనాభా లెక్కలతో పాటే కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కులగణనపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి పార్టీలు కూడా కులగణనను సపోర్ట్ చేశాయి. ప్రతిపక్షాలకు షాకిస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కులగణనపై నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నటువంటి ఏదైతే ఆ జనగణనతో పాటు కులగణన నిర్ణయం తీసుకొని ఇటు ప్రతిపక్షాలు అయితే సపోర్ట్ చేస్తున్నట్టున్నాయి. దీనికి సంబంధించి సిడబ్ల్యూసి సమావేశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతోనే మొత్తం పార్టీలన్నీ కూడా ఏదైతే బీజేపీ ఏతర పార్టీలు అంటే ఎన్డీఏతర పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని వాళ్ళు భావించలేదు, ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. కానీ నిన్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏదైతే జనగణనతో పాటు కులగణన చేపట్టాలన్న నిర్ణయం అన్ని పార్టీలని కూడా ఒకసారి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో 4 గంటలకు జరగబోతుంది. వర్కింగ్ కమిటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా అటు ఏఐసిసి అధ్యక్షుడు, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లో ఉన్న కమిటీకి సభ్యులందరూ హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఇంకా ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశం హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే జనగణనతో పాటు కులగణన మీద ఏదైతే కేంద్రం నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయానికి మీదనే ఈ చర్చ ఉండబోతుంది. ప్రధానంగా ఏదైతే కులగణన జరగాలి అని చెప్పేసి గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు పదే డిమాండ్ చేయడం జరిగింది. రోడ్ల మీద ఆందోళన కూడా దిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన మీద అసెంబ్లీలోనే ఒక ప్రతిపాదన చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. సో కులగణనకు సంబంధించి ఆ క్రెడిట్ అంతా తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా కులగణన చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడి ఫలితంగానే ఈరోజు కేంద్రం దిగివచ్చి కులగణనకు ఒప్పుకుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా ఇండియా కూటమితో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కులగణన తమ వల్లే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కులగణన ఏ విధంగా జరగాలి, కులగణనలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందులో ఉన్న అంశాలు, వాటి మీద కూడా చర్చ జరపబోతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కులగణన మీద ఒక నివేదికను రూపొందించాయి. ఆ నివేదికను ఇప్పుడు కేంద్రం పట్టించుకోదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే జనగణనతో పాటుగా కులగణన చేస్తాం కాబట్టి 2 ప్యారలల్గా జరుగుతాయి అని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. సో కులగణన తర్వాత ఏం చేస్తుంది గవర్నమెంట్ అన్న దాని మీద కూడా రేపు చర్చ జరగబోతుంది. ఎందుకంటే కులగణన అనేది ఆషామాషి వ్యవహారం కాదు. కులగణన వచ్చారంటే దాంతోపాటుగా రాజకీయంగా కూడా ఆయా కులాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. సో వీటన్నిటి మీద కూడా రేపు సిడబ్ల్యూసి సమావేశం చర్చించబోతుంది. ఇదొకటే కాదు, ఏదైతే పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత దేశంలో జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావాలు, వీటన్నిటి అంశాల మీద కూడా రేపు సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించబోతున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.